యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత తన శిష్యుల్ని ప్రపంచానికి పంపిస్తే ఉన్నాడు అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పాడు. ఏమన్నాడు? సర్వలోకానికి సర్వ సృష్టికి అంటే యూనివర్సల్. ఆ మిషన్ ఏంటంటే యేసు ప్రభుని గురించి చెప్పడం అన్నది యూనివర్సల్గా అందరూ జరగాలి. అలా అపోస్తులు బయలుదేరారు. ఎక్కడికి? ప్రపంచం అంతా. కథోలిక అంటే యూనివర్సల్, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. అయితే అది 300లో 330 325 ఆ ప్రాంతంలో ఏంటంటే అది రోమ్కు వెళ్ళింది. అంటే ప్రారంభ శతాబ్దంలో వెళ్ళింది. కాకపోతే ఆ 300 ప్రాంతంలో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి యేసు ప్రభువుని నమ్ముకోవడం, ఆయన తన స్థిరపరచుకోవడం కోసం ఇటు క్రైస్తవ్యాన్ని అటు రోమన్ రిలీజియన్ రెండింటిని క్లబ్ చేయడము, ఈ రాజకీయ ఎత్తుగడ ఏదైతే చేసి కలుషితమైందో ఆ కలుషితంలో నుంచి పుట్టుకొచ్చిందే రోమన్ క్యాథలిక్ మిషన్. ఓకే, రోమన్ క్యాథలిక్, నాట్ క్యాథలిక్. క్యాథలిక్ అన్నది కథోలిక యూనివర్సల్. అది ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను తీసుకుని వెళ్ళి ఎవరైనా క్యాథలిక్ అవుతాడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? రోమన్ క్యాథలిక్స్ గురించి. చాలా మందికి క్యాథలిక్ కి రోమన్ క్యాథలిక్ కి తేడా తెలియదు పాపం. ఈ రోమన్ క్యాథలిక్ చూసి అందులో క్యాథలిక్ సి ఉంది కదా, సో మొట్టమొదటి తీసుకొచ్చింది క్యాథలిక్స్ అనుకుంటున్నారు. నో, మొట్టమొదటి ప్రపంచానికి సువార్తను తీసుకునేది అపోస్తలులు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని క్యాథలిక్స్ అనొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న విగ్రహారాధన గురించి ఎవరి గురించి? రోమన్ క్యాథలిక్స్ గురించి. వీళ్ళు బైబిల్ పట్టుకున్నటువంటి హైందవులు, విగ్రహారం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే బైబిల్ పట్టుకొని వీళ్ళు చేసే ప్రతిదీ బైబిల్ మీద చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ రోమన్ క్యాథలిక్స్ ఒకటి కాదు. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు రోమన్ క్యాథలిక్స్ ఒకటి కాదు అని. కాదు. సరే, ఇప్పుడు మరి అలా చూసుకుంటే చాలామంది ఈ మధ్య కాలంలో కానివ్వండి, లేకపోతే ఒక 5 ఏళ్ళు ఒక 6 ఏళ్ళు వెనక్కి వెళ్దాం, ఆ టైంలో అయినా సరే చాలామంది ఒక పాస్టర్ అయితే చాలు దిమ్మ తిరిగి ఆదాయం వస్తుంది, మనం ఒక సంఘం పెట్టుకున్నామంటే చాలామంది సభ్యులు వస్తారు, మనకి దశమ భాగాలు వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి జాబులను కూడా వదిలేసి ఒక చర్చ్ పెట్టుకుంటే దిమ్మ తిరిగిపోయి ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చర్చెస్ని నడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు మీ ఉద్దేశంలో? ఎక్కువ శాతం ఉన్నారు, అందరు కాదు, ఎక్కువ శాతం అయితే ఉన్నారు. ఎందుకు ఇలా రావడం జరిగిందంటే అందులో జెన్యూన్ పర్సన్స్ ఉన్నారు, జెన్యూన్ ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. రైట్. అయితే నకిలీ వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఉదాహరణకి ఇవి మన సికింద్రాబాద్, హైదరాబాద్లో మీరు చూస్తూనే ఉన్నారు కార్పొరేట్ పాస్టర్లు, ఇలాంటి వాళ్ళని చూసే కదా మీలాంటి వాళ్ళు చాలామంది కూడా ప్రశ్నలు లేవదీస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్న